హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో నీచ్ అంటే ఏమిటి? సింపుల్ ఎగ్జాంపుల్‌తో మీకు వర్ణించడం అయితే జరుగుతుంది. సో, అధ్యాయం వచ్చేటప్పటికి నీచ్ అండ్ టార్గెట్ ఆడియన్స్ అండ్ 2.1 క్లాస్ వచ్చేటప్పటికి 2.1. సో, నీచ్ అంటే ఏంటి? సో, జనరల్‌గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ గాని, కంటెంట్ క్రియేషన్ బిజినెస్‌లో ఒక చిన్న మార్కెట్ సెగ్మెంట్ లేదా టార్గెట్ ఆడియన్స్‌కి సంబంధించిన ప్రత్యేకమైన అంశాన్ని మనం నిచ్ అంటాం. నిచ్ అంటే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, కంటెంట్ క్రియేషన్ కావచ్చు, బిజినెస్‌లో ఒక నిర్దిష్ట చిన్న మార్కెట్ సెగ్మెంట్ లేదా టార్గెట్ ఆడియన్స్‌కు సంబంధించిన ప్రత్యేక అంశం. అంటే ఇది విస్తృత మార్కెట్ నుంచి ఒక చిన్న ఫోకస్డ్‌గా ఒక భాగం. ఇక్కడ విస్తృత మార్కెట్ అంటే ఫ్యాషన్ అనుకుందాం. విస్తృత మార్కెట్ అనేది ఫ్యాషన్ అనుకుంటే, సో ఇక్కడ చిన్న ఫోకస్డ్ భాగం ఏంటి? ప్లస్ సైజ్ ఉమెన్ ఫ్యాషన్. ప్లస్ సైజ్ ఉమెన్ ఫ్యాషన్. అంటే ఇక్కడ నిచ్ ఎంచుకోవడం వల్ల ఏమవుతుంది? కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఆడియన్స్ ఆడియన్స్‌కి లాయల్‌గా ఉంటుంది. నీవు ఆ అంశంలో ఎక్స్‌పర్ట్‌గా మారవచ్చు. ఈ నిచ్ ఉండడం వల్ల ఏంటంటే, సో కాంపిటీషన్ తక్కువ అండ్ ఆడియన్స్ లాయల్‌గా ఉంటుంది. అండ్ నీవు ఆ అంశంలో ఎక్స్‌పర్ట్‌గా అనేదైతే మారవచ్చు. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్‌తో మనం ముందుకు వెళ్దాం. ఇక సింపుల్ ఎగ్జాంపుల్ అనేదైతే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే రూరల్ ఇండియాలో స్టాక్ ట్రేడింగ్. సో, ఇక్కడ మీ నిచ్ ఏంటంటే రూరల్ ఇండియాలో స్టాక్ ట్రేడింగ్. అంటే విస్తృత మార్కెట్ ఏమిటి? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది విస్తృతమైన మార్కెట్. అంటే లక్షలాది ఛానల్స్, బ్లాగ్స్ పోటీగా అనేదైతే ఉంటుంది. బట్ ఇక్కడ నీ నిచ్ ఏమిటి? గ్రామీణ లేదా రూరల్ పర్టిక్యులర్‌గా తెలుగు మాట్లాడే ట్రేడర్‌లకు విలేజ్ ఫార్ములాలు చిన్న బిజినెస్ ఓనర్‌లకు ఎలా స్టాక్స్‌లో 10,000తో మొదలుపెట్టాలి? అంటే తక్కువ రిస్క్ ట్రేడింగ్ టిప్స్ తెలుగులో అనేది మీ నిచ్ అనేదైతే ఉండాలి. ఎందుకిది మంచి నిచ్? ఎందుకిది మంచి నిచ్? అంటే టార్గెట్ ఏంటంటే రూరల్ తెలుగు మీడియం వాళ్ళు అంటే మీ టార్గెట్ మార్కెట్‌ల రూరల్ తెలుగు మీడియం వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ ఇక్కడ ఏమవుతుంది? వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్ కన్‌ఫ్యూజ్ అవుతుంది కాబట్టి హై రిస్క్ ఫియర్ ఉంటుంది. అండ్ కంటెంట్ ఐడియాలు అంటే ఫార్మర్ ఇన్కమ్ ప్లస్ స్టాక్స్ సెబీ రూల్స్ తెలుగులో. సో ఇక్కడ ఏమవుతుందంటే డెమో ట్రేడింగ్ యాప్ రూల్స్ ఇవన్నీ కూడా కంటెంట్ సంబంధించిన ఐడియాలు. మానిటైజేషన్ వచ్చేటప్పటికి అఫిలియేట్ లింక్స్ లైక్ జెరోదా గ్రో ట్రేడింగ్ బుక్స్ యూట్యూబ్ యాడ్స్ ఇవన్నీ కూడా అంటే ఇది మీకు ఎందుకు మంచిది నీచ్ అవుతుంది అన్న దానికైతే ఉదాహరణ. సో నిశ్చయించుకోవడం ఎందుకు అంత ముఖ్యం? నిశ్చయించుకోవడం ఎందుకు అంత ముఖ్యం అంటే మనకి కాంపిటీషన్ అనేది అయితే తగ్గుతుంది. ఈ నిచ్ వల్ల ఏమవుతుంది? కాంపిటీషన్ తగ్గుతుంది. అందరూ స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నారు. కానీ రూరల్ తెలుగు ట్రేడర్స్ చాలా తక్కువ. రూరల్ తెలుగు ట్రేడర్స్ అనేవారైతే చాలా తక్కువ. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ ట్రస్ట్. సెకండ్ ఏంటంటే ఆడియన్స్ ట్రస్ట్. అంటే నువ్వు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని సొల్యూషన్ ఇస్తే ఫాలోవర్స్ అనేవారైతే పెరుగుతారు. ఇక్కడ ఏంటంటే నువ్వు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని సొల్యూషన్ ఇస్తే ఫాలోవర్స్ అనేవారైతే పెరుగుతారు. ఈజీ మానిటైజేషన్ అంటే నిచ్‌కి సంబంధించిన అఫిలియేట్ ప్రొడక్ట్స్, ట్రేడింగ్ యాప్స్, బుక్స్ సులభంగా మీరు అమ్ముకోవచ్చు. సో, ఇందులో ఏంటంటే ట్రేడింగ్‌కి సంబంధించిన యాప్స్ గాని, బుక్స్ గాని మీరు సులభంగా అమ్ముకోవచ్చు. అంటే మీకు స్టాక్స్, ఫైనాన్స్, ట్రావెల్ వంటి ఆసక్తులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉన్నాయంటే, అంటే ఇదంతా కూడా మనం ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటున్నాం. అండ్ రూరల్ ఫైనాన్స్ ట్రేడింగ్ లేదా సోలో బైక్ ట్రావెల్ తెలుగు. సో, వంటి నిచ్చెలనేవైతే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అంటే మొదట మీ ఎక్స్‌పీరియన్స్ ప్యాషన్ ఆధారంగా ఎంచుకోండి. అసలు మీకు ఏది ప్యాషన్‌గా ఉంటుంది? సో, ప్యాషన్ ఆధారంగా మీ నిచ్ అనేదైతే ఎంచుకోవడం అనేదైతే కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇది ఈరోజు మనకి నిచ్ అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్‌తో ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ.